స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్స్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్. వీళ్ళ ఎంప్లాయీస్ గర్వంగా బందర్ మచిలీ హోటల్ని కూడా ఫోన్ లాగేసుకుంటారు. వీళ్ళ అధికారులు ఏమి చేయరు, కంప్లైంట్లు ఇచ్చినా కూడా. అదే కర్ణాటకలో అయితే ఎవరైనా నిలబడితే పెద్ద వయసు నాలాంటి కనీసం సీట్ అన్నా ఇస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్రీ బస్ పెట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఆర్టికల్ 15 కూడా వీళ్ళు పాటించుకోకుండా తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, జనసేన వీళ్ళంట దేశాన్ని అభివృద్ధి చేస్తారంట. రాజకీయంగా రాజకీయం పాటించిన వాళ్ళు దేశాన్ని అభివృద్ధి చేస్తారు. వీళ్ళు ఇంగితగానే ఉండాలయ్యా. ఇంగితగానే సచ్చినాయి ఏంటి వీళ్ళకి? లేవుగా. ఇంగితగానే లేవు వీళ్ళకి. ఉంటే ఎప్పుడో దేశం ఎప్పుడో బాగుపడేది, రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది. అది ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద వర్స్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్. ఆ బస్సులో వెళ్ళటం కూడా మానేసాం. అది మగవాళ్ళకి సీట్లు ఉండవు. ఈ ఆడవాళ్ళు ఫ్రీ బస్సు వచ్చింది కానీ ఎక్కడ ఆగటలేదు. డ్రైవర్లను, కండక్టర్లని కొడుతున్నారు వీళ్ళు. ఎవరిచ్చారు వీళ్ళకి? అది కాదు, చట్టం చేతిలో తీసుకుంటున్న ఎవరిచ్చారండి వీళ్ళకి? అది. సో ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మగవాడికైనా ఆడదానికి చిట్టు పెట్టిన ప్రభుత్వం, తగాదా పెట్టిన ప్రభుత్వం. అది